హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో స్విచ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. సో మన అజెండా వచ్చేసి ఇది. ఫస్ట్ మనం స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. దాని తర్వాత దీన్ని మనం మన ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే మనం ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఒక సింగిల్ కేస్లో ఎలా రాయాలి, అండ్ అదే పీస్ ఆఫ్ కోడ్ని మనం మల్టిపుల్ కేసెస్లో ఎలా రాయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ లాస్ట్లో ఒక స్విచ్ ఎక్స్ప్రెషన్ నుండి ఏదైనా ఒక వాల్యూని మనం ఎలా రిటర్న్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. క్లియర్? మీకు అందరికీ ఆల్రెడీ జావాలో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని తెలుసు, అవునా? జావాలో మనకు స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అండ్ దాన్ని మనకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ దాని యొక్క సింటాక్స్ ఏంటి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా స్విచ్ ఇన్ జావా అనే ఒక వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒక అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అసైన్మెంట్ మీరు అందరూ ప్రాక్టీస్ చేశారు అండ్ కామెంట్స్లో చేశామని కూడా చెప్పారు, అవునా? మీకు అందరికీ స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్ ఐడియా ఉంది. సో ఇదంతా బాగానే ఉంది. మరి స్విచ్ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ అని మీరు అడగొచ్చు, అవునా? ఒకటేమో స్విచ్ స్టేట్మెంట్ అంటున్నారు, ఇంకోటేమో స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఏంటి సార్ ఈ రెండు డిఫరెంటా ఒకవేళ అంటే ఎస్, రెండు డిఫరెంటే బట్ సేమే అనమాట. సో మనకు డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అని చెప్పేసి, ఇది అలాంటిదే అండి. రెండు సేమే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అది మనం స్విచ్ స్టేట్మెంట్ అంటాం, అండ్ ఇప్పుడు నేర్చుకుపోయేదాన్ని మనం స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఎందుకు దాన్ని ఎక్స్ప్రెషనే అంటున్నాము ఏంటి అనేది మనం క్లియర్గా నేర్చుకుందాం, డోంట్ వరీ. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న స్విచ్ స్టేట్మెంట్లో మనకు కొన్ని పెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. పెయిన్ పాయింట్స్ అంటే ఏంటి అంటే మనకు చిరాకు తెప్పించే కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం జావాలో ఏదైనా ఒక స్విచ్ కేస్ క్రియేట్ చేసి మన కోడ్ అంతా రాసినప్పుడు మనం అందులో కేసెస్ పెట్టుకుంటాం కదా. ప్రతి కేసులో కూడా మన కోడ్ రాసిన తర్వాత మనం బ్రేక్ అనేది ఒకటి రాయాలి, అవునా? బ్రేక్ అనేది రాయకపోతే ఏం జరుగుతుంది, దాని తర్వాత కేసుకి వెళ్ళి అది కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, కరెక్ట్? సో ఎప్పటి వరకు అయితే బ్రేక్ అనేది మన జేవిఎంకి దొరకదో అప్పటి వరకు అది ఎగ్జిక్యూషన్ చేస్తూనే ఉంటుంది ఆ స్విచ్ కేసులో ఉన్న అన్ని కేసెస్ని, అవునా కదా? కానీ యాజ్ ఎ ప్రోగ్రామర్గా నేను ఒక కేసులో ఒక కోడ్ అనేది రాస్తున్నాను అంటే దాని తర్వాత బ్రేక్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. జేవిఎం అనేది ఇంటెలిజెంట్గా ఉండాలి. అంటే ఒక కేసులో ఈ కోడ్ రాసాము, సో ఈ కోడ్ ఓన్లీ ఈ కేసుకి మాత్రమే అని చెప్పి అది అర్థం చేసుకోవాలి. కానీ అది చేయట్లేదు. మనం ఎక్స్ప్లిసిట్గా బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. బై మిస్టేక్లో మనం కనుక మర్చిపోయాము అంటే మన ప్రోగ్రామ్ని పెంట చేస్తుంది, అవునా? సో ఇలా మనకు కొన్ని చిరాకు తెప్పించే పెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ పెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా ఫైనల్లీ జావా అర్థం చేసుకుందండి. అర్థం చేసుకొని వాటన్నిటికీ కూడా మనకు సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకు దాంట్లో ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేసిందనమాట. సో ఎవ్రీథింగ్ మనకు స్విచ్ కేస్ లోపలనే ఉంటాయి. కాకపోతే ఈ కొత్త స్టైల్ ఆఫ్ థింగ్స్ మనకి ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో, ఫీచర్స్ కావచ్చు లేదంటే బ్రేక్ని తీసేయడం కావచ్చు, ఇవన్నీ మనకు కొంచెం కొత్త స్టైల్ ఆఫ్ థింగ్స్ కదా. సో అందుకే మనకు పాత పదాన్ని తీసేసి ఒక కొత్త పదం కూడా తీసుకొచ్చిందనమాట. స్విచ్ స్టేట్మెంట్ అన్న తీసేసి స్విచ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. క్లియరా? సో ఇది ఏంటి, ఎలా ఉంటుంది, ఏందనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇలా థియరిటికల్గా మాట్లాడుకుంటూ కూర్చుంటే మనకి ఏం అర్థం అవ్వదు కదా. సో ఎక్లిప్స్ ఓపెన్ చేసి మనం ప్రాక్టికల్గా చూద్దామండి. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి ఫస్ట్ ఓల్డ్ స్విచ్ స్టేట్మెంట్ తోటి రాసి దాన్ని మనం స్విచ్ ఎక్స్ప్రెషన్కి కన్వర్ట్ చేసి చూద్దాం. అప్పుడు మనం ప్రాపర్గా నేర్చుకుంటాం. అంటే ఎలా ఉన్న ప్రోగ్రామ్ని మనం ఎలా మారుస్తున్నాము, ఏం చేంజెస్ జరిగాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది, అవునా? సో ఇక్కడ మనం ఏం ప్రోగ్రామ్ రాద్దాము. లెట్స్ సే నేను ఏదైనా ఒక నెంబర్ అనేది నీకు ఇచ్చాను. ఆ నెంబర్ అనేది జీరోనా లేకపోతే పాజిటివా లేకపోతే నెగిటివా అనేది నేను ఐడెంటిఫై చేసి, జీరో అయితే జీరో, నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ అనేది కన్సోల్లో ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి బేసిక్గా, మనకు 3 అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకటి జీరో అవ్వచ్చు, ఇంకోటి పాజిటివ్ అవ్వచ్చు, ఇంకోటి నెగిటివ్ అవ్వచ్చు. సో 3 అవుట్కమ్స్ ఉన్నాయి, అంటే 3 కేసెస్ మనకు, అవునా? సో 3 కేసెస్ని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఒక స్విచ్ కేస్ అనేది రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ స్విచ్ మనకు ఒక నెంబర్ అనేది కావాలి, అవునా? సో ఫస్ట్ మనం ఒక నెంబర్ అనేది డిఫైన్ చేసుకుందాం. ఇక్కడ ఇంట్ నెంబర్ ఈక్వల్స్ లెట్స్ సే నేను 20 అంటున్నాను. అంటే మనం ఇది వెరిఫై చేయాల్సిన నెంబరు. సో 20 అని చెప్పేసి పెట్టేసి ఇక్కడ నేను ఈ నెంబర్ని డైరెక్ట్ కండిషన్లో పెట్టడానికి కుదురుతుందా అండి? అంటే నెంబర్ అనేది లెస్ దెన్ 0నా ఇలాంటి ఏమన్నా కండిషన్స్ ఇక్కడ పెట్టొచ్చా? పెట్టకూడదు మనం. ఎందుకంటే స్విచ్ లోపల ఇక్కడ మనము బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేసే ఒక స్టైల్ థింగ్స్ని మనం రాయకూడదు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇలా రాసాను. రాస్తే ఇది ఏమంటుంది, కెనాట్ స్విచ్ ఆన్ ఎ వాల్యూ ఆఫ్ టైప్ బూలియన్ అంటుంది.
స్విచ్ అనేది బూలియన్స్ కోసం కాదు కదా డిజైన్ చేసింది. స్విచ్ అనేది ఏంటి? మల్టిపుల్ వాల్యూస్‌ని కేసెస్ లాగా పెట్టుకొని నువ్వు యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క ఔట్‌కమ్ మల్టిపుల్ వాల్యూస్‌లో ఏదో ఒకటి అయ్యుండొచ్చు అన్న ఒక సిట్యుయేషన్‌లో మనం స్విచ్ అనేది యూజ్ చేసుకుంటాం. కరెక్ట్? అదే మనకు బూలియన్ అయితే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసుకుంటాం. అవునా? బట్ మరి దీనికి స్విచ్ కేస్ ఎలా యూజ్ చేసుకోవాలి? అంటే జావాలో మనకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఉందండి. ఇంటీజర్ అనే ఒక ర్యాపర్ క్లాస్‌లో మనకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఉంది. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంటీజర్ డాట్ కంపేర్. సో మెథడ్ నేమ్ వచ్చేసి మనకు కంపేర్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంపేర్ అనే మెథడ్ మనకు 2 పారామీటర్స్‌ని తీసుకుంటుంది. ఎక్స్ అండ్ వై. సో ఈ 2 పారామీటర్స్‌ని బేసిక్‌గా అది కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. నేను మీకు 2 నెంబర్స్ ఇచ్చా. మీరే కంపేర్ మెథడ్ అనుకోండి. నేను మీకు 2 నెంబర్స్ ఇచ్చా. ఆ 2 నెంబర్స్ అనేది ఈక్వలా? లేకపోతే ఒకదానికన్నా ఒకటి పెద్దదా? ఒకదానికన్నా ఒకటి చిన్నదా? అని చెప్పేసి కంపేర్ చేసి మీరు నాకు ఒక రిజల్ట్ అనేది ఇస్తారు. దట్స్ ఇట్. ఆ మెథడ్ చేసే పని అంతే అనమాట. ఇంకేం చేయదు. సింపుల్ మెథడ్. సో ఇప్పుడు మనకి ఇది ఏం చేస్తుందో అసలు ఒకసారి చూద్దామా? ఓపెన్ చేసి చూద్దామా? ఎలా ఓపెన్ చేయాలి మీరు? దీని మీద మౌస్ ఓవర్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసి మౌస్ ఓవర్ చేసినా ఓకే. లేదంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ డిక్లరేషన్ అన్నా కానీ ఓకే. ఈ మెథడ్ యొక్క డెఫినిషన్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వచ్చేస్తారు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం యూజ్ చేసుకుంటున్నాం? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేయట్లే. ఎందుకు అంటే ఇక్కడ మనకు పెద్ద అంటే కాంప్లెక్స్ కండిషన్స్ ఏం కాదు కదా. వెరీ సింపుల్ థింగ్స్. సో అందుకోసం మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటున్నాం. అవునా? సో మీకు ఎవరికైనా టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి అనేది తెలియకపోతే నేను ఆల్రెడీ టెర్నరీ ఆపరేటర్ మీద ఒక వీడియో చేశాను. దయచేసి ఆ వీడియో చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు చూసారంటే ఈ స్టేట్మెంట్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫైన్. సో ఇక్కడ ఏం చేస్తుందో చూసారా? ఎక్స్ని వైని కంపేర్ చేస్తున్నాం. ఎక్స్ అనేది ఒకవేళ వై కన్నా చిన్నదైతే -1 అనేది ఇస్తున్నాం. అదే ఒకవేళ ఎల్స్ అయితే అక్కడ మళ్ళీ ఇంకొక టెర్నరీ ఆపరేషన్ చేస్తుంది. అప్పుడేమంటుంది? ఓకే, ఆ రెండు ఈక్వలా? ఒకవేళ ఈక్వల్ అయితే 0 అంటుంది. రెండు ఈక్వల్ కాబట్టి. లేదు ఎక్స్ అనేది వై కన్నా పెద్దది అంటే అప్పుడు 1 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని అంటే -1, 0 అండ్ 1 అనే వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్విచ్ కేసు రాయబోతున్నాం. ఆల్రైట్. అండ్ మనకు ఎక్స్ అనేదేమో మనం ఇచ్చిన నెంబరు అండ్ వై అనేదేమో 0. ఎందుకంటే మన కండిషన్లో మనం 2 నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ని కంపేర్ చేయట్లేదు. ఏదైనా ఒక నెంబరు పాజిటివా, జీరోనా లేకపోతే నెగిటివా అంటున్నాం. అంటే మనకు టార్గెట్ నెంబర్ ఏమవుతుంది అక్కడ? 0నే కదా. 0ని బేస్ చేసుకొని మన నెంబరు పాజిటివా, నెగిటివా, జీరోనా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. సో వై అనేది 0. క్లియర్? సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఇలాంటి ట్రిక్కీ ప్రోగ్రామ్స్ అడుగుతారు. ఒక నెంబర్ 0నా లేకపోతే పాజిటివా, నెగిటివా అనేది స్విచ్ కేస్ యూజ్ చేయమని చెప్తారు. మీరు చేసే విధంగా ఉండాలి. ఇందాక నేను చూపించిన విధంగా అయితే మీరు చేయలేరు కదా. నెంబర్ <10 లేదా నెంబర్ <0 అని చెప్పి రాస్తే మనకు అది ఒప్పుకోదు. బట్ ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. ఆల్రైట్. సో ఇక్కడ నేను 0 పెడుతున్నాను. సో నా నెంబర్ అనేది 0 తోటి కంపారిజన్ జరుగుతుంది. ఇక్కడ మనకు బేసిక్గా 3 కేసెస్ కావాలి. సో ఇక్కడ నేను డిఫాల్ట్ కేస్ అనేది రాయట్లేదండి. డిఫాల్ట్ అనేది మనకు స్విచ్ స్టేట్మెంట్లో మ్యాండేటరీ కాదు. అవునా? సో ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పాజిటివా, నెగిటివా లేదా 0నా అని చెప్పి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ నేను కొత్త కాన్సెప్ట్ ఏది కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంకా ఎవ్రీథింగ్ పాతదే అనమాట. స్విచ్ స్టేట్మెంటే ఇది. ఇంకా స్విచ్ ఎక్స్ప్రెషన్గా మారలేదు. ఇట్స్ స్టిల్ స్విచ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అసలు ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా లేదా అని చూద్దామా? ఎగ్జిక్యూషన్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి మనకు పాజిటివ్ అనేది ప్రింట్ అయింది. మనం ఇచ్చిన నెంబర్ 20 కాబట్టి పాజిటివ్ అది. అదే ఒకవేళ -10 అనుకుందాం. మనకేమొస్తుంది? నెగిటివ్ అనేది రావాలి. నెగిటివ్ అనేది వచ్చేసింది. అదే ఒకవేళ 0 అనుకుందాం. 0 అనేది వచ్చేసింది. అంటే మన ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. క్లియర్? సో ఇప్పుడు దీన్ని మనం స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటే జావాలో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఫీచర్స్ తోటి మనం రీప్లేస్ చేద్దాం. మనకి ఇక్కడ పెయిన్ పాయింట్ ఏంటి అసలు? బ్రేక్ అనేది మన పెయిన్ పాయింట్. ఆ బ్రేక్ అనే దాన్ని మనకు జావా ఇప్పుడు తీసేసింది. అవునా? సో మరి ఎలా? ఇప్పుడు దీన్ని నా సింపుల్గా నేను తీసేసాను అనుకో, నడుస్తుందా? నడవదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్స్ సే -10 అనే వాల్యూకి నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ జావా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఫీచర్ అనేది బై డిఫాల్ట్గా వర్క్ అవుతే మనకు ఈ కేసు అయిపోగానే ఆగిపోవాలి. ఈ కేసులోకి వెళ్ళకూడదు. బట్ చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది.
చూడండి నెగెటివ్ అండ్ 0 అంటే నెక్స్ట్ కేస్లో కూడా జంప్ అవుతుంది. మరి అదేంటి సార్ మీరు చెప్పారు కదా బై డిఫాల్ట్గా అది వచ్చేస్తుంది కదా, స్విచ్లో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా, బ్రేక్ అవసరం లేదు కదా అని మీరు అంటే ఎస్, కానీ ఇలా డైరెక్ట్గా కాదండి. ఎందుకంటే ఒకవేళ లెట్సే జావా అనేది మనకు ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి, ఇంతకుముందు ఎవరైనా ఇంటెన్షనల్గా ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాసుంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, లేదా వాళ్ళకు కావాల్సిన రిజల్ట్ అనేది రాకపోవచ్చు. అవునా? లెట్సే నా ప్రోగ్రామ్ని నేను ఇలా కావాలి అని రాసుకున్నాను. ఇప్పుడు జావా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ఫీచర్ వల్ల ఈ ప్రోగ్రామ్ ఏమవుతుంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే కేసు అయిపోగానే మనకు బ్రేక్ అనేది అప్లై అవుతుంది. అప్లై అయిపోయి ఓన్లీ నెగిటివే ఆన్సర్ వస్తుంది, 0 అనేది రాదు. కానీ నేను నెగిటివ్ అండ్ 0 రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే నా ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయింది, లేదా కరెక్ట్ అవుట్కమ్ అనేది ఇవ్వట్లేదు. అవునా? సో అలా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ లేదా ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ని మనకు డిస్టర్బ్ చేయకుండా కొత్త ప్రోగ్రామ్స్లో ఫీచర్స్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందుకోసం జావా ఏం చేసింది అంటే ఒక కొత్త కాన్సెప్ట్, ఇక్కడ కోలన్ ఏదైతే ఉందో ఈ కోలన్ ఈ సింబల్ని తీసేసి మనకు ఒక కొత్త సింబల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటి అంటే యారో సింబల్. సో ఇది మనకు ఒక సింగిల్ సింబల్ కాదండి, అంటే మనం ఇట్లా డైరెక్ట్ యారో అనేది రాయలేం కదా. అవునా? సో ఫస్ట్ మనం ఒక హైఫన్ రాసి దాని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి దీన్ని మొత్తాన్ని కంబైన్డ్గా యారో సింబల్ అంటాం, ఎందుకంటే చూడడానికి యారో లాగా ఉంది కాబట్టి. అవునా? సో ఇలా రాసుకుంటే అప్పుడు మనకు కొత్త ఫీచర్స్ని మనం వాడుకుంటున్నట్లు. ఎప్పుడైనా సరే నువ్వు నీ స్విచ్లో ఈ యారో సింబల్ అనేది పెట్టావు అంటే, ఒక స్విచ్ కేసులో ఏదైనా ఒక్క కేసుకి నువ్వు యారో సింబల్ యూజ్ చేసావు అంటే మిగిలిన కేసెస్ అన్నిటికీ కూడా యారో సింబలే ఉండాలి. అంటే సగం సగం వేరువేరుగా చేయకూడదు అనమాట. అర్థమైందా? సో ఇదొక స్విచ్ కేసు అండ్ ఇదొక స్విచ్ కేసు ఎంటైర్గా. అవునా? సో ఇప్పుడు దీంట్లో నేను ఇలా యారోస్ యూస్ చేసుకోవచ్చు కంప్లీట్గా, అండ్ దీంట్లో ఓల్డ్ స్టైల్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్రోగ్రాంలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విచ్లు ఉండొచ్చు. అంటే ఒక స్విచ్ స్టేట్మెంట్, ఒక స్విచ్ ఎక్స్ప్రెషన్. కానీ ఒక సింగిల్ స్విచ్లో మనకు మొత్తం కూడా ఒకే స్టైల్ని ఫాలో అవ్వాలి, అన్ని కేసెస్ కూడా ఒకే స్టైల్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ మనం ఒక్కసారి యారో అనేది యూస్ చేసాము అంటే ప్రతి దగ్గర కూడా మనం యారోనే యూస్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, అది కూడా సింటాక్స్ అని మీరు ఏమనుకోకండి. స్పేస్ లేకుండా కానీ ప్రాబ్లం ఏం లేదనమాట. జస్ట్ మీకు చూడడానికి నీట్గా ఉండడం కోసం నేను స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి కూడా బ్రేక్ తీసేద్దాం, అండ్ ఇక్కడ నుంచి కూడా బ్రేక్ అనేది తీసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే దీన్ని ఎక్స్ట్రా లైన్లో మనం రాయడం అవసరమా? ఇక్కడ మనం ఏం చేయట్లేదు కదా ఇంకా వేరే. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యారో సింబల్ తర్వాత మనం దీన్ని రాసేయచ్చు. సిమిలర్ కాన్సెప్ట్ మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో కూడా ఉంది. అవునా? లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎలా అయితే మనం చేస్తున్నామో ఇది కూడా అంతే అనమాట. సో ఎవరైనా ఈ వీడియోని లాంబ్డా ఎక్స్ప్రెషన్ తర్వాత చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. లాంబ్డా ఎక్స్ప్రెషన్ చూడడానికన్నా మీరు ఈ వీడియో ముందే చూస్తున్నారనుకోండి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి మర్చిపోండి. సో అది ముందు ముందు మీరు నేర్చుకుంటారు క్లియర్గా. ఇదంతా బాగానే ఉంది, అయినా కానీ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి దాని మీద మౌస్ ఓవర్ చేయండి. యారో ఇన్ కేస్ స్టేట్మెంట్ సపోర్టెడ్ ఫ్రమ్ జావా 14 ఆన్వర్డ్ ఓన్లీ. సో ఏదైతే మనకి స్విచ్ కేసులో కొత్త చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారో ఇవి జావా 12లో స్టార్ట్ చేసి జావా 14లో కంప్లీట్ చేశారనమాట. సో జావా 14 వర్షన్ నుండి మాత్రమే మనకి కొత్త ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. జావా 1.8, 1.9 లేకపోతే 10, 11 వీటిల్లో అవైలబుల్గా లేవన్నమాట. ఓన్లీ జావా 14 నుండి మాత్రమే మనకి కొత్త ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నా సిస్టంలో జావా లేదా అంటే ఉందండి. ఒకసారి మన సిస్టంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే జావాలోకి వెళ్తే జావా 1.8 ఉంది, అంటే జావా 8 వర్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం జేడీకే 17 ఉంది, అంటే 17 కూడా ఉంది. బట్ స్టిల్ నాకు ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఎక్లిప్స్లో మనది ఏదైతే కోడ్ రాస్తున్నామో మనం కోడ్ రాసే ఈ ప్రాజెక్టు జేడీకే 1.8ని రిఫర్ చేస్తుంది. సో అందువల్ల ఇది మనకి ఇలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా ఈ కొత్త స్టేట్మెంట్ ఆఫ్ స్విచ్ని యూజ్ చేసుకోవాలంటే మనం 2 థింగ్స్ చేయాలి. ఒకటి, మన సిస్టంలో జావా 14 కన్నా ఎబో ఏదైనా వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మన ఎక్లిప్స్లో మన కాన్ఫిగరేషన్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బిల్డ్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అనేది కనిపిస్తుంది. అది జేడీకే 1.8కి పాయింట్ అయ్యి ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. వర్క్ స్పేస్ డిఫాల్ట్ వచ్చేసి 1.8 సెలెక్ట్ అయింది.
బట్ మన దాంట్లో వేరేది ఉంది జేడీకే ఇన్స్టాల్ అయ్యి అంటే అప్పుడు మనం ఆల్టర్నేట్ జేఆర్ఈ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు వస్తుంది. ఒకవేళ లెట్స్ సే నేను యాడ్ చేసి పెట్టుకోలేదనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ జేడీకే 1.17 ఇట్లాంటివి రావన్నమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్స్టాల్డ్ జేఆర్ఈస్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు నాది తీసేసి నేను చూపిస్తాను చూడండి, రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన దగ్గర అది లేదనమాట. అవునా, జేడీకే 1.17 లేదు కదా, అంటే జేడీకే 17 లేదు కదా. ఇప్పుడు నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. యాడ్ స్టాండర్డ్ విఎం, నెక్స్ట్ ఇక్కడ డైరెక్టరీని బ్రౌజ్ చేయండి. ఏ డైరెక్టరీని బ్రౌజ్ చేయాలి, మనకి ఎక్కడైతే జావా 17 ఇన్స్టాల్ అయ్యిందో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్పి క్లిక్ చేయండి. జేడీకే 17.5. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటుంది అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడికి మనకి జేడీకే అనేది వచ్చేసింది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసేసి అప్లై అండ్ క్లోజ్, ఫినిష్. సో ఇక్కడ కూడా మనకి జేడీకే ఉందా లేదా చూసుకోవాలి. ఎక్కడ ఇప్పుడు ఆల్టర్నేట్ దాంట్లో జేడీకే 17.5 మనం సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఫినిష్, అప్లై అండ్ క్లోజ్. అయినా కానీ మనకి ఎర్రర్ అనేది పోలేదు ఇక్కడ. సార్ మనం 17కి చేంజ్ చేసాం కదా అంటే మనం 2 ప్లేసెస్లో చేయాలండి. ఒకటి వచ్చేసేమో మనం ఇలా జేడీకేని చేంజ్ చేయడము, ఇంకొకటి వచ్చేసేమో ప్రాజెక్ట్కి రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ జావా కంపైలర్ అనే ఒక దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు కంపైలర్ వచ్చేసి నాకు 1.8 ఉంది. అంటే నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 1.8 వర్షన్ తోటి కంపైల్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు మీ కంపైలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో 17 వరకు నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నాకు 14 కన్నా ఎబో ఏదుందో అది తీసుకోవచ్చు. నా దాంట్లో 17 ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను 17 తీసుకుంటాను, ప్రాపర్గా ఉంటుంది. సో ఇక్కడ నాకు ఎలాంటి ఎర్రర్ కూడా చూపించట్లేదు. అదే నేను ఒకవేళ 15 16 పెట్టాను అనుకోండి, చూడండి, వెన్ సెలెక్టింగ్ 16 కంప్లైంట్స్ మేక్ షూర్ టు హ్యావ్ కంపాటబుల్ జేఆర్ఈ, అంటే మన దాంట్లో జేఆర్ఈ 16 ఇన్స్టాల్ అయి ఉండాలి అన్నట్లుగా చెప్తుంది అనమాట. అది నా దాంట్లో 17 ఉంది కాబట్టి నేను 17 తీసుకుంటున్నాను. అప్లై అండ్ క్లోజ్, ఎస్. సో ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్స్ అన్నీ కూడా పోయాయి. అవునా? సో మీకు ఒకవేళ ఎర్రర్ అనేది వచ్చిందంటే ఈ కొత్త స్టైల్ ఆఫ్ స్విచ్ తోటి మీరు ఈ సెట్టింగ్స్ అనేది పర్ఫామ్ చేస్తే మీకు ఎర్రర్ అనేది పోతుందండి. క్లియర్? సో ఇప్పుడు దీన్ని అంటే మనకి ఇక్కడ 2 స్విచ్లు బట్ సేమ్ ప్రోగ్రామ్ సేమ్ థింగ్. అవునా? ఎగ్జిక్యూట్ చేస్తే మనకు సేమ్ అవుట్పుట్ 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం బ్రేక్ తీసేసాము, అదొకటి యాడ్ చేద్దాం. ఇదేమో ఓల్డ్ స్టైలు, ఇదేమో న్యూ స్టైలు. ఎగ్జిక్యూట్ చేయండి. నెగిటివ్ నెగిటివ్ అండ్ ఒకవేళ ఈ మైనస్ని తీసేస్తే పాజిటివ్ పాజిటివ్, 1ని తీసేస్తే 0 అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు 0 అండ్ 0 అంటే 2 కూడా మనకు సేమ్ అవుట్పుట్ని ఇస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ రాయలేదు. చూసారా? ఆ చిరాకు తెప్పించే ఒక పనిని మనకు జావా అనేది సాల్వ్ చేసి పెట్టింది. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసింది. ప్రతిసారి నువ్వు బ్రేక్ అనేది రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కోలన్కి బదులుగా ఇలా యారో సింబల్ యూజ్ చేసుకొని నువ్వు కేస్ అనేది రాస్తే జేవిఎంకి బ్రేక్ నేను ఇచ్చేస్తా అని చెప్పి జావా మనకు చెప్తుందండి. ఆల్ రైట్. సో ఇది మనకు ఫస్ట్ థింగ్, మేజర్ పెయిన్ పాయింట్ మనకి ఏదైతే ఉందో స్విచ్ కేసులో అది అడ్రస్ చేసేసింది. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే తీసేస్తున్నా, ఇంకా మనం ప్రతిసారి రాయకుండా. సో ఇక్కడ లెట్స్ సే ఇప్పుడు నేను ఇలా సింపుల్గా నెగిటివ్, 0, పాజిటివ్ అని కాకుండా ఒక మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏమని లెట్స్ సే ఇలా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక సింగిల్ లైన్లో ఉంది, బట్ లెట్స్ సే జస్ట్ ఇమాజిన్ నేను ఒక 2 లైన్స్ ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. వన్స్ నాకు ఇది 0నా నెగిటివా పాజిటివ్ అని తెలిసిన తర్వాత నేను ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఫైనల్గా. సో అలా ఏదైనా ఒక కామన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. కామన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు దీంట్లో నేను పర్ఫామ్ చేశాను అనుకోండి, రిపీటెడ్ అవుతుంది. అవునా? సో ఈ విధంగా నేను నా స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ప్రోగ్రామ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. అవునా? ద గివెన్ నెంబర్ 0 ఈజ్ 0 అని చెప్తుంది. అదే ఒకవేళ దీన్ని 10 ఇస్తే ద గివెన్ నెంబర్ 10 ఈజ్ పాజిటివ్ అని చెప్తుంది మనకు. అవునా? కరెక్టే వస్తుంది కదా అవుట్పుట్ అనేది. అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎన్ని క్యారెక్టర్స్ మనకి ఇక్కడ వేస్ట్ చేస్తున్నాం మనం. ప్రతిసారి కూడా మనం సిస్ అవుట్ అండ్ ఇందులో ఉన్న ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఇక్కడ వరకు మనకు కామనే, ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రీయూజబిలిటీని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. అవునా? ఇలా రాయకూడదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. అవునా? సో అప్పుడు మనం ఏం చేద్దాం మరి అంటే ఈ సిస్ అవుట్ని తీసి బయట పెట్టేద్దాం. స్విచ్ కేస్ అయిపోయిన తర్వాత మనం సిస్ అవుట్ని ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ దీన్ని కూడా నేను పారామీటర్ చేస్తున్నాను. పారామీటర్ చేసేసి
రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని తీసుకొని ఆ రిజల్ట్ అనే వేరియబుల్ని దానికి పాస్ చేస్తున్నాను అనమాట. సో ఒక రిజల్ట్ అనే వేరియబుల్ని ఎంటీగా ఇనిషియలైజ్ చేసి ఆ రిజల్ట్ అనే వేరియబుల్లోకి మనం నెగిటివా పాజిటివా ఇవన్నీ రాసుకుంటూ పోదాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు వర్క్ అవుతుందా అవదా? ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క కేస్కి బేస్ చేసుకొని మనం రిజల్ట్ అనేది ఒకటి తీసుకొస్తున్నాం. ఆ రిజల్ట్ని డైరెక్ట్గా స్విచ్ కేస్కి పంపిస్తే మనం ఒక్కసారి మాత్రమే ఇలా సిస్ అవుట్ రాస్తున్నాం, బట్ మనకు కావాల్సిన అవుట్పుట్ అంతా కూడా వచ్చేస్తుంది. అవునా? ఎగ్జిక్యూట్. ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్. దీనికి సింపుల్గా ఒక మైనస్ పెట్టేస్తా. ద గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. అవునా? సో కరెక్ట్గా వర్క్ అవుతుంది మనకు అన్నీ కూడా. సో ఇది కూడా బాగానే ఉంది. మనం మ్యాథమెటిక్స్లో ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు లెట్స్ సే ఎక్స్ ఈక్వల్స్ ఏబి ప్లస్ బీసీ అని ఉందనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది. సో బీని మనం బయటికి తీసుకురావచ్చు. అవునా? సో అప్పుడు మనం ఎలా రాస్తాము? ఎక్స్ ఈక్వల్ బీని బయటికి తీసుకొచ్చేసి ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని ఏ ప్లస్ సి అని చెప్పేసి రాస్తాం. అవునా? అంటే ఏదైతే కామన్గా ఉందో ఈ రెండిట్లో కూడా మనం దాన్ని బయటికి తీసుకొచ్చి మిగిలిన వాటిని మనం రాసేసాము. అవునా? సో ఇక్కడ మీరు చూస్తే రిజల్ట్ ఈక్వల్ అనేది కామన్గా ఉంది. ఓన్లీ ఈ స్టేట్మెంట్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అవునా? సో మరి దీన్ని బయటికి తీసుకొచ్చి అయిపోతుంది కదా. రిజల్ట్ ఈక్వల్ అన్నదాన్ని బయటికి తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలి మరి అంటే ఈ స్విచ్కి ముందు పెడదాం. స్విచ్ లోపల నుంచే కదా మనకి రిజల్ట్ అనేది ఇదంతా వచ్చింది. సో స్విచ్ దగ్గర పెట్టేసి ఇదంతా కూడా మనం ఈ విధంగా తీసేయచ్చు అనమాట. ఎక్కడెక్కడైతే రిపీట్ అయిందో అన్ని ప్లేసెస్లో కూడా మనం తీసేయచ్చు. అంత బాగానే ఉంది. మరి ఇంకెర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఒక స్విచ్ కేస్ నుండి ఇలా ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేస్తారో అప్పుడు దానికి సెమీకోలన్ అనేది ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేసినప్పుడు స్విచ్ అనేది కొత్త స్టైల్లో డెఫినెట్గా డిఫాల్ట్ కేస్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. అర్థమైందా? ఇంతకుముందు మనకు డిఫాల్ట్ పెట్టమని అడగలేదు, కానీ ఎప్పుడైతే వాల్యూని నువ్వు రిటర్న్ చేస్తున్నావో ఆ స్విచ్ నుండి అప్పుడు డిఫాల్ట్ కేస్ అనేది మ్యాండటరీగా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మేము మౌస్ ఓవర్ చేస్తే మనకి ఏమంటుంది? స్విచ్ ఎక్స్ప్రెషన్ షుడ్ హ్యావ్ ఎ డిఫాల్ట్ కేస్ అంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ డిఫాల్ట్ అంటున్నాను. అది మనకు జస్ట్ ఎక్సెప్షన్ యాడ్ చేసి పెట్టింది జావా అనేది బై డిఫాల్ట్గా. అంటే అవుట్కమ్ అనేది ఒకవేళ -1, 0, 1 ఇది ఏది కాకపోతే సంథింగ్ ఇలా మనకు వస్తుంది. బట్ ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు, బికాస్ మనకి కంపేర్ అనే మెథడు మనకు వేరే వాల్యూని ఇవ్వదు అసలు. -1, 0, 1 ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తుంది. బట్ మీకు ఇది తెలిసి ఉండాలి, ఎందుకంటే రేపు మీరు ఇంకేదైనా ఆపరేషన్స్ చేయొచ్చు కదా. సో అలాంటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. సో డిఫాల్ట్ అనే దానికి కూడా మనం ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాయలేదు అండ్ ఏది కూడా లేదు. ఇక్కడ మనం రిటర్న్ కావాలంటే కూడా రిటర్న్ చేసుకోవచ్చు. లెట్సే ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేయకుండా మీ సినారియోలో డిఫాల్ట్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు, ఇలా రాసుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నా సినారియోలో నేను జస్ట్ అలా ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాను అనమాట. క్లియర్ అయిపోయే వరకు. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ద గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అవునా? తీసేస్తే ద గివెన్ నెంబర్ ఈజ్ 0 అని రావాలి మనకు. ద గివెన్ నెంబర్ ఈజ్ 0. అవునా? సో కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది ఒక సింగిల్ లైన్లో ఉంటే ఈ విధంగా రిటర్న్ చేయొచ్చు, కరెక్టే. బట్ ఒకవేళ నాకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకుందాం. లెట్స్ సే జస్ట్ ఇమాజిన్ నాకు ఏదైనా ఒక నెంబర్ అనేది పాజిటివ్ అనుకుందాం. పాజిటివ్ అంటే నాకు అదొక వ్యాలిడ్ నెంబర్ అనమాట. అది వ్యాలిడ్ నెంబర్ అయినప్పుడు నాకు అది ఈవెన్ నెంబరా కాదా అని కూడా వెరిఫై చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాను నేను. సింగిల్ లైన్ కాదు, బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇందులో? ఇఫ్ నెంబర్ %2 = 0. సో నేను ఇలా సింపుల్గా రాశాను అనుకోండి, ఈవెన్ అని చెప్పి, ఇది మనకి ఎర్రర్ వస్తుంది. అవునా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అసైన్మెంట్ మస్ట్ బి ఏ వేరియబుల్. ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి అంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇలా రిజల్ట్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, కరెక్టా? కాదు. అవునా? మరి ఏం చేయాలి ఇక్కడ అంటే ఈల్డ్ అనే ఒక మన కీవర్డ్ని మనకు ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఈల్డ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటే మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల నుంచి నువ్వు వాల్యూని రిటర్న్ చేయాలి అన్నప్పుడు ఈల్డ్ అనేది కీవర్డ్ వాడుకోవాలి. రిటర్న్ కాకుండా ఈల్డ్ అనే కీవర్డ్ని వాడుకుంటాం. సో ఇక్కడ మనం ఏమంటారు రాద్దామంటే పాజిటివ్, ఏదైనా ఒక నెంబర్ అనేది మనకు పాజిటివ్ అయితే మళ్ళీ కొన్ని కండిషన్స్ని వెరిఫై చేయాలనుకుంటున్నాను. అంటే నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఎలా రాయాలి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాసుకుంటాం.
ఇలా బ్లాక్ అనేది ఓపెన్ చేస్తాం. బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోంచి నేను వాల్యూ రిటర్న్ చేయాలి అంటే మనం రిటర్న్ అని చెప్పి రాయకూడదు. ఈల్డ్ అని చెప్పి రాసుకోవాలన్నమాట. అంటే ఈ ఎంటైర్ కేసులోంచి ఒక వాల్యూని ఈల్డ్ చేస్తున్నాం. ఈల్డ్ అంటే కూడా మీనింగ్ రిటర్నే అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈల్డ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట స్విచ్లో. ఆల్ రైట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో మనకి ఇక్కడ 0 కాకుండా 20ని పెడదాం. ద గివెన్ నెంబర్ 20 ఈజ్ పాజిటివ్ అండ్ ఈవెన్ అని చెప్తుంది. అదే 21 తీసుకుంటే ఈజ్ పాజిటివ్ అండ్ ఆడ్ అని చెప్తుంది మనకు. అవునా? పాజిటివ్ అండ్ ఆడ్. సో ఏ స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ రాసామో అది మనకు ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి వస్తుందన్నమాట. వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అవునా? సో ఇది వచ్చేసి మనకు ఇంకొక ఫీచర్ అండి. క్లియర్? సో ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే మీరు ఇలా సెమీకోలన్ అనేది యూజ్ చేస్తున్నారో అండ్ ఎప్పుడైతే మీరు ఇలా యారో సింబల్స్ అనేది వాడుతున్నారో ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి? మేజర్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్లో వస్తాయి. సో ఇప్పుడు మనం స్విచ్ని కూడా ఏం చేస్తున్నాము? ఎక్స్ప్రెషన్కి కన్వర్ట్ చేస్తున్నాము. సో అందుకే స్విచ్ ఎక్స్ప్రెషన్ అని మనం దీన్ని అంటున్నాం అనమాట. ఇంతకుముందు మనకు సెమీకోలన్ అవసరం లేదు. ఇంతకుముందు మనకి యారో సింబల్స్ లేవు. అందుకే దాన్ని స్విచ్ స్టేట్మెంట్ అన్నాం. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అందుకే దాన్ని స్విచ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సార్ మరి స్విచ్ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత స్విచ్ స్టేట్మెంట్ని తీసేస్తారా అంటే లేదండి. జావాలో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా కోడ్ అనేది రాసుకోవచ్చు. మీకు ఓల్డ్ స్టైలే నచ్చింది అంటే ఓల్డ్ స్టైల్లో రాసుకోండి. న్యూ స్టైల్ నచ్చిందంటే న్యూ స్టైల్లో రాసుకోండి. కానీ ఒక స్విచ్ కేసులో రెండు కంబైన్ చేసి రాయకూడదు. ఒక స్విచ్ ఓల్డ్లో ఒక స్విచ్ న్యూలో రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దామండి. సో ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ కావాలనుకుంటే వీడియోని పాజ్ చేసి క్లియర్గా చూడండి. నేను ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది స్విచ్ కేసు అప్పుడు. అవునా? ఏం అసైన్మెంట్? మండే అయితే ఇట్స్ అ వీక్ డే అని చెప్పి, ట్యూస్డేకి కూడా సేమ్, అట్లా వీక్ డేస్ అన్నిటికీ కూడా ఇట్స్ అ వీక్ డే. అదే వీకెండ్ వస్తే ఇట్స్ అ వీకెండ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చా. అవునా? ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ను మనం ఒకసారి రాద్దాం. సో మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాసుకున్నామండి. అవునా? సో ఇక్కడ చూస్తే మండే అయితే మనకు ఇట్స్ అ వీక్ డే అని చెప్పి, అలాగే ప్రతిరోజు కూడా వీక్ డే అన్నిటికీ కూడా మనం ఇట్స్ అ వీక్ డే అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. అండ్ వీకెండ్కి మాత్రం ఇట్స్ అ వీకెండ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. అవునా? ఇది మనకు బేసిక్ స్విచ్ స్టేట్మెంట్. వెరీ వెరీ బేసిక్. బట్ మనం ఇలా రాసామా అంటే లేదు. ఇది యాక్చువల్గా మనం రాయాల్సిన స్టైల్. కానీ మనం ఇలా రాయం. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. సో ఇలా రిపీట్ అయినప్పుడు జావా మనకు ఒక ఫీచర్ కూడా ఇచ్చింది. ఏమని? నువ్వు ఇలా రాయాల్సిన పని లేదు. ఏ కేసుకి అయితే నువ్వు ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఇలా ఒకసారి రాసుకో అని చెప్పి మనకు ఫీచర్ ఇచ్చింది జావా. అవునా? మండేకి, ట్యూస్డేకి, వెడ్నెస్డేకి, థర్స్డేకి, ఫ్రైడేకి ఈ సింగిల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సిమిలర్గా సాటర్డేకి, సండేకి ఈ సింగిల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం మన స్విచ్ స్టేట్మెంట్లో కోడ్ అనేది రాసుకుంటున్నాం. అవునా? సో ఇప్పుడు మరి కొత్త స్విచ్లో దీన్ని ఎలా రాయాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ యారో సింబల్స్ పెట్టాను అనుకోండి, అప్పుడు నేను ఎలా రాయాలి దీన్ని? ఇప్పుడు దీన్ని యారో సింబల్తో రీప్లేస్ చేస్తాను. సో ఇలా నేను రాశాను. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇలా రాస్తే అయిపోతుంది అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ఇలా రాస్తే మనకు వర్కౌట్ అవ్వదు. మనం అన్నీ కూడా కరెక్టే చేసాము, ఎక్కడ కూడా ప్రాబ్లమే లేదు. అవునా? సో ఇక్కడ ఏమంటుంది? సింటాక్స్ ఎర్రర్ అని చెప్తుంది. సో ఈ విధంగా మనం రాయకూడదు. అంటే మల్టిపుల్ కేసెస్కి ఒక సేమ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ విధంగా రాయకూడదు. మరి ఎలా రాయాలి అంటే చాలా ఈజీ వే అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇలా ప్రతిసారి కేస్ కూడా రాయకూడదు అనమాట. మనం ఏం పెద్ద క్రిమినల్స్ కాదు కదా అన్ని కేసులు ఉండడానికి. సో ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. అంటే మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా ఒకే లైన్లో ఇలా కామా యూస్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మండే వచ్చినా, ట్యూస్డే వచ్చినా, వెడ్నెస్డే వచ్చినా, థర్స్డే వచ్చినా, ఫ్రైడే వచ్చినా ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిమిలర్గా దీనికి కూడా మనం చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఇట్స్ అ వీక్ డే అంటుంది. ఓకే. సండే ఇట్స్ అ వీకెండ్ అంటుంది. వెడ్నెస్డే ఇచ్చాను, ఇట్స్ అ వీక్ డే అంటుంది. అంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అవునా? సో మీకు ఒకవేళ స్విచ్ కేసులో ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ కేసెస్కి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కొత్త స్విచ్లో ఈ విధంగా యూస్ చేసుకోవాలండి. ఆల్ రైట్? అర్థమయ్యాయా మీకు ఏంటి అనేది? మొత్తం చేంజెస్ ఏంటి అనేది?
మనకు ఓల్డ్ స్విచ్ స్టేట్మెంట్‌లో బ్రేక్ అనేది ఒక పెద్ద పెయిన్ పాయింట్. ప్రతి కేస్‌లో కూడా బ్రేక్, 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 బ్రేక్ అని మనం రాయాలి. హైదరాబాద్ ట్రాఫిక్‌లో కూడా మనం అన్ని సార్లు బండి బ్రేక్ కొట్టం. స్విచ్ కేస్‌లో మాత్రం అన్ని సార్లు మనం బ్రేక్ రాయాల్సొస్తుంది. అదో పెద్ద పెయిన్ పాయింట్ కాబట్టి మనకు జావా అనేది కొత్త వే ఆఫ్ థింగ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. బ్రేక్ అనేది మనం తీసేసి కేస్ తర్వాత కోలన్‌కి బదులుగా యారో సింబల్ పెట్టుకున్నట్లయితే మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. అవునా? బ్రేక్‌ని తీసేయడం అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి? మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి అంటే మనం డైరెక్ట్‌గా స్విచ్ బయట ఆ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవడానికి ఒక అసైన్‌మెంట్ వేరియబుల్ అనేది అసైన్ చేసి ఈ ఎంటైర్ స్విచ్‌లోంచి మనం వాల్యూని రిటర్న్ చేసి ఇక్కడ సెమీకోలన్ పెడితే సరిపోతుంది. అవునా? సో, అది మనకు సెకండ్ థింగ్. థర్డ్‌దొచ్చేసి ఒకవేళ మనకు ఆ రిటర్న్ చేసేటప్పుడు బ్లాక్‌లోంచి వాల్యూని రిటర్న్ చేయాలి అంటే మనం ఈల్డ్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత ఫైనల్‌గా వచ్చేసి ఒకవేళ మనం ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ కేసెస్‌కి మనం ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటాం. సో, ఇవి మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబడ్డ చేంజెస్ అండి స్విచ్‌లో. ఆల్‌రైట్. సో, ఇది కూడా నేర్చుకోండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో గనక వర్క్ చేయాల్సిందుంటే ఇలాంటి కొత్త స్టైల్ ఆఫ్ స్విచ్‌ని చూడొచ్చు. సో, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఓన్లీ నాకు పాత స్విచ్చే తెలుసు కొత్తది తెలవదు అంటే కుదరదు కదా! మనకు ఏ స్విచ్ వాడినా గానీ మనకు అర్థమయ్యే విధంగా ఉండాలనమాట. సో, అందుకే ఇది నేర్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ దీని మీద కూడా మీరు కొన్ని అసైన్‌మెంట్స్ లాంటివి ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే ఇంతకుముందు స్విచ్ కేస్‌కి ఇచ్చానో అవే అసైన్‌మెంట్స్ దీని మీద ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదండి ఈ వీడియోకి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకున్నారు అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపించింది అంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నచ్చలేదు అంటే వదిలేసేయండి. అంతే అండి ఇంకా. థాంక్ యూ. బై బై.